సో గైస్ నేనైతే వీళ్ళకి 2 days నుంచి రాలేను. ఎందుకంటే మీకు ఇది చూస్తే అర్థమవుతుంది, నేను స్విగ్గీ కొట్టుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఛానల్ మార్చు అది ఇది నాతో అయితే లేదు. ఎందుకంటే అదైనా కొంచెం తిని అది స్విగ్గీ కొట్టుకొని ప్రశాంతంగా ఉంటా. నేను కోపంతో వెళ్ళిపోయినా నైట్ వెళ్ళిపోయి ఇంటికాడ ఉండే 2 days నుంచి కొట్టుకుంటున్నా. ఇప్పుడు వచ్చినా నా బట్టలు తీసుకొని వెళ్ళిపోతా. అన్న ఉంటే అన్నకు చెప్పేసి వెళ్ళిపోతా అంతే. ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు నాకు. మళ్ళీ ఫోన్ చేసేట్లు పోయిందని ఒక్కరు కూడా ఇంట్లో కూడా వెళ్ళిపోదాం అంటున్నా. వెళ్ళిపోతున్నాను, నా బట్టలు తీసుకోవడానికి వచ్చిన అంతే. అసలు నేను ఏం చేసినా వెళ్ళిపోతాను. మజాక్ కాదు, ఆమె ఎంత టార్చర్ చేస్తుంది తెలుసా. ఛానల్ మార్చు, నేను పెట్టి 2 days కూడా కాలేదు. ఛానల్ మార్చు, అది మార్చు, పేరు మార్చు. ఛానల్ సెపరేట్ పెట్టు. ఈ స్విగ్గీ ఎందుకు వేసుకుంటుంది? ఎందుకు నార్మల్ గా అక్క నేను ఫస్ట్ ఏం కొడుతున్నా, జొమాటో కొడుతున్నా, ఇప్పుడు స్విగ్గీ కొడుతున్నా. అంతే తేడా, నా బతికేం మారలేదు. నీకు అర్థమైతే లెక్క, నీకు ఎట్లా చెప్పాలి? ఆమె ఆ వీడియో చూసినావు ఎట్లా మాట్లాడిందో? చూస్తున్నా కనుకనే ఎంత ర్యాష్గా మాట్లాడింది తెలుసా ఆమె. నా ఛానల్ అయితే నీ ఛానల్ అవుతుందా? ఎందుకు సరే మళ్ళీ ఇప్పుడు ఛానల్ పేరు మార్చా, ఏం మార్చా, అదే ఛానల్ వీడియో చేసుకున్నామా? అక్కడ జరగమని చెప్పాక నా బట్టలు కూడా నేను పంపిస్తాం అనుకుంటున్నాను. నేను కూడా పంపాను. ఛానల్ ఏం మార్చి చేస్తావు వీడియో? ఇందాక చేస్తాను, మళ్ళీ చెయ్యంట. 2 మాటలు నువ్వే మాట్లాడతాము అని. పిల్ల చెయ్యదాక నీ ముందు ఒక మాట్లాడుతుంది, నా ముందు ఒక మాట మాట్లాడుతుందా పిల్ల? అయ్యో ఇద్దరు కలిసి చేసుకుంటారని చెప్పి వీని పేరు మీద పెట్టిన. నా పేరు పెడితే నేను చేస్తాను. అదేమి జొమాటోనే కొట్టినా ఇదేనా సేమ్ కదా, అదే లైఫ్. వెళ్ళిపోతే నేను మళ్ళీ రాదు. నా దగ్గరకు వచ్చి బాగుపడాలి కానీ మళ్ళీ అదే లైఫ్ పోతావు అంటే అన్నా నీ ముంగట నా ముంగట సరే నీ ముంగటే మాట్లాడుతున్నా. ఛానల్ పేరు మార్చా డిపి మార్చా. ఉంటావా? వీడియో చూడు. రావణ్ గారి పేరుకి హే రావణ్ ఉంది, ఇవన్నీ డీపీ ఉంది. మనకు వీడియో తీసేది నువ్వే కదా. నేను కాదు, ఇంకో అమ్మాయి వస్తుందంట. ఏ అమ్మాయి? ఏమో మా చెల్లెలు అక్కడ. ఏ అమ్మాయి రా, నేనే పోతాడు. సో గైస్ నేనైతే వీళ్ళకి 2 days నుంచి రాలేను. ఎందుకంటే మీకు ఇది చూస్తే అర్థమవుతుంది, నేను స్విగ్గీ కొట్టుకుంటున్నా. ఫస్ట్ నేను జొమాటో కొడుతుండే, ఇప్పుడు స్విగ్గీ కొడుతున్నా. అంతే తేడా, నా బతికేం మారలేదు. ఎందుకంటే ఇక్కడ ఛానల్ మార్చు అది ఇది నాతో అయితే లేదు. ఎందుకంటే అదైనా కొంచెం తిని అది స్విగ్గీ కొట్టుకొని ప్రశాంతంగా ఉంటా. నాకు ఛానల్ మార్చు. ఆ పిల్ల ఒకటే ఆఫ్ కెమెరా చెప్తున్నా, మస్తు సతాయిస్తుంది నన్ను. ఛానల్ మార్చు ఎందుకు ఏమేమో మాటలు మాట్లాడేస్తుంది. 2 రోజుల నుంచి ఉన్నా నేను, వాడుకున్నావా అది ఇది అంటే నాతో గాలే. నేను కోపంతో వెళ్ళిపోయినా నైట్ వెళ్ళిపోయి ఇంటికాడ ఉండే 2 days నుంచి కొట్టుకుంటున్నా. ఇప్పుడు వచ్చినా నా బట్టలు తీసుకొని వెళ్ళిపోతా. అన్న ఉంటే అన్నకు చెప్పేసి వెళ్ళిపోతా అంతే. వాళ్ళు 2 days నుంచి లేను. ఇప్పుడు వచ్చిన వెళ్ళా కాడికి ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు నాకు. మళ్ళీ ఫోన్ చేసేట్లు పోయిందని ఒక్కరు కూడా ఇంట్లో కూడా. మా ఫ్రెండ్ గా తీసుకొని వచ్చిన నాన్న దయచి ఎట్లున్నా నాన్న, దయచి ఎట్లున్నా వాడు ఎక్కలేట ఎట్లా వెళ్ళిపోతున్నాడు.
నేను సిగ్గు గరిబాలు కట్టుకుంటారు దూరం నేను స్విగ్గీ ఆర్డర్ పెట్టినా ఇందాక. మజాక్ కాదక్క, వెళ్ళిపోదాం అంటున్నా, అది వెళ్ళిపోతున్నాను. నా బట్టలు తీసుకోవడానికి వచ్చిన అంతే. నీకెవరు బట్టలు ఇస్తారు? 2 days నుంచి కనిపిస్తున్నాను నీకు. నేను ఇయ్య కదా బట్టలు, నువ్వు వెళ్ళిపోతావేంది? నీకు అర్థమవుతుందా నేను వెళ్ళిపోవడానికి వచ్చిన? నేను అసలు నేను ఏం చేసినా వెళ్ళిపోతాను. అక్క నాకు ఎంత మజాక్ కాదు, ఆమె ఎంత టార్చర్ చేస్తుంది తెలుసా? ఛానల్ మార్చు, నేను పెట్టి 2 days కూడా కాలేదు. ఛానల్ మార్చు, అది మార్చు, పేరు మార్చు. నేను 2 ఛానల్ మార్చాలేనక్క. నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అడిగిరు ఆర్గ్యుమెంట్ చేయడం కాలేదు నిజంగా. ఏమన్నా చాలా మంది సాయి ఇట్లా పేరు పెట్టుకున్నారు కపుల్స్, నాయి కూడా పెట్టు, మన ఇద్దరి కపుల్స్ లాగా పెట్టాను అంతే. నేను ఇంకేమని కాదు, అది నీది ఛానల్, నేను చేస్తాను ఛానల్. నేను నా ఛానల్ చేయనప్పుడు నాకు సపోర్ట్ నువ్వు చేస్తావు. ఛానల్ సెపరేట్ పెట్టు. ఈ స్విగ్గీ ఎందుకు వేసుకున్నావు? ఇది ఎందుకు నార్మల్ గా? అక్క నేను ఫస్ట్ ఏం కొడుతున్నా, జొమాటో కొడుతున్నా, ఇప్పుడు స్విగ్గీ కొడుతున్నా, అంతే తేడా. నా బతికేం మారలేదు. మళ్ళీ ఆడికి వెళ్తున్నా, నాకు తెలుసు. నేను ఇంత తిన్నా కానీ తిని గమ్ముకుంటాను. అది నేను ఈ టెన్షన్ తోటి నాకు అయితలేదు. ఎందుకంటే అన్న టెన్షన్ అన్న ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఏమి చిన్న పిల్లలకు ఇప్పుడు వెళ్ళిపోతా అంటున్నావు మొత్తానికి. స్విగ్గీ కొట్టుకున్నావు, తప్పు పని కాదు, చేసుకో. నేను ఇది వద్దని చెప్పి అది కొడుతున్నా. నేను ఇడు ఉండమ్మా, నేను వెళ్ళిపోతా అక్క. జిమ్ కూడా వెళ్ళిపోయి వచ్చుంటాడు. నీకు అర్థమైతే అక్క, నీకు ఎట్లా చెప్పాలి? ఆమె ఆ వీడియో చూసినావు ఎట్లా మాట్లాడిందో? చూస్తున్నా కొనుక్కునే ఎంత ర్యాష్ గా మాట్లాడింది తెలుసా? అవన్నీ నాకు ఇప్పుడు సంబంధం లేదు. నేను వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి. ఏం అడిగిందంటే, ఇప్పుడు అందరూ పండుగ నార్మల్ ఎట్లా పెడుతున్నారో అట్లా కలిపి పెట్టొచ్చు కదా ఒక మాట అడిగింది. ఒక్క మాట కాదు, అడుగు ఎన్ని మాటలు. అన్ని చూడలేదు, కొంచెం అదే అడిగినాక. ఛానల్ మార్చు కదా నీది అనుకుంటున్నావా? అది ఇది నాకు కూడా ఛానల్ ఛానల్ అంటే నీ ఛానల్ అన్నట్టే కదా మౌని. కాదంట, నా ఛానల్ అయితే నీ ఛానల్ అవుతుందా? ఎందుకు మౌని? సరే మళ్ళీ ఇప్పుడు ఛానల్ పేరు మార్చా, ఏం మార్చా, అదే ఛానల్ విడుదల చేసుకున్నామా? రెండు అర్థమవుతుందా? ఆ పిల్లకి ఛానల్ కావాలి అంతే. చేసుకుంటాలే అక్క ఇప్పటి నుంచి, కానీ పోతాను అక్క. నాకు వీడు పోతే నేను ఎట్లుంటా అక్క? అక్కడ జరగమని చెప్పాక నా బట్టలు కూడా నేను పంపిస్తాం అనుకుంటున్నావు, నేను కూడా పంపాను. నేను నీకు అర్థమవుతుందా? కానీ నేను ఉండలేనక్క ఇక్కడ. నేను ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఇందులో పిల్లతో వీడియోలు కొడుతుంటే నాకు ఒక ఛానల్ వచ్చింది. ఇప్పుడు నా ఛానల్లో వీడియోలు పడాలంటే పిల్లతోటి పడాలి కదా. సరే మనం ఛానల్ ఏం మార్చి చేస్తావు వీడియోలు? ఇందాక చేస్తాను, మళ్ళీ చెయ్యంటు 2 మాటలు నువ్వే మాట్లాడతావు. పిల్ల చెయ్యదక్క, నీ ముందు ఒక మాట్లాడుతుంది, నా ముందు ఒక మాట మాట్లాడుతుందా పిల్ల? నేను నుంచి కొన్ని మాటలు మాట్లాడుతూ ఛానల్ మార్చు. ఇది ఎట్లుంది? ఛానల్ మార్చు నీది అనుకుంటున్నావా? నా వల్ల ఫేమ్ వచ్చింది నీకు, అంటే నా వల్ల బతుకుతున్నావు నువ్వు. అన్నదా పిల్ల, ఆ పిల్ల మైండ్ లో మొత్తం అదే ఉంది. ఆమె మాట్లాడేటప్పుడు ఫ్రేమ్ లోకి ఎట్లా వచ్చినావు కదా, నా పేరు కూడా మార్చు, నా పేరే పెట్టు, నువ్వు ఇద్దరు పేరు పెట్టుకుందాం, పేరు దీపి పెట్టుకుందాం అని అన్న. ఇంతే అన్న, నేను దాని నుంచి వచ్చిందని నీ ఫ్రేమ్ లోకి వచ్చిన తల్లి కూడా నా బతికేడు ఉంటుందని నాకు తెలుసు. అట్లా మాట్లాడక, రాక ముందు నుంచి నేను ఉన్నావు కదా ఈ టీం కి, ఇట్లా మాట్లాడుతున్నావు. సరే అప్పట్లో ఆ పని చేస్తున్నావు అని నీకు మంచి మాటలు వచ్చి అన్నకు చెప్పినాను, అక్క చెప్పినానుకో మళ్ళీ మనం తప్పు అనుకుంటారని ఎవరు చెప్పలేను. నేను ఆ రోజు గొడవ 12 గంటలకు వెళ్ళిపోయాను. అడుగు 12 గంటలకు వెళ్ళిపోయాను. ఒక ఫోన్ కూడా చేయలేదు. 2 రోజులు అయితే ఫోన్ ఉంది అక్క వీని దగ్గర ఫోన్ చేయడానికి. ఈ ఫోన్ ఎరిగిపోయింది. రావాలి మాట్లాడదాం రా, అన్న దగ్గర మాట్లాడదాం. ఇదే మాటలు మాట్లాడు. అన్న ఉండమంటే ఉంటా, పోదామంటే పోతాను. నేను ఎట్లా పోతాను? సరే నువ్వు మాట్లాడుదా మళ్ళా. నేను ఏం చేయాలి అక్కడ ఉండి? నేను అరే ఆగరా ఒకసారి పైకి పైకి ఉండడం లేదు. అజయనా ఉండడం లేడు. ఏం చేస్తుంది మనకి?
ఈ డ్రెస్ వేసి గుర్తుపడుతున్నా ఇంటికి పోతున్నా నా బట్టలు ఏమో కూడా ఇష్టం నా బట్టలు. అబ్బా నా బట్టలు ఏమో నేను ఇంటికి పోతా ఆ? నా బట్టలు ఏమో నేను ఇంటికి వెళ్ళిపోతా. ఏం బట్టలు రా? అవి కాదు నా కబడ్లో నా బట్టలు ఇచ్చేసామని నేను వెళ్ళిపోతా. ఆ పిల్లకి ఛానల్ కావాలంట నేను అన్న వద్దంట. నిన్ను కేడిలావా ఎవరికి? ఆమెకు ఛానల్ కావాలంటే నేను వద్దంట. అన్న ఛానల్ అన్న నీకు కూడా ముందు అన్న ఏమని ఛానల్ పెట్టేటప్పుడు నాది కూడా పేరు సరే ఛానల్ పేరు నా మారుతా ఏం మారుతా ఉంటావా వీడియోస్ చేస్తావా చేయదంట. ఆమెకు అట్లా చేయనందుకు వీడు వెళ్ళిపోతా అంటున్నాడు. ఛానల్ పెట్టాను నేను కూడా చేసుకుంటా. అర్థం కాలేదు. ఒక నిమిషం. అలా నేను ఎందుకు ఛానల్ ఎందుకు పెట్టినావని ఆ పిల్ల నేను చేసుకుంటాం ఏవో డబ్బులు వస్తాయని పెట్టినాడు కదా. మీ ఇద్దరు చేసుకుంటారు కదా. నా ఒక్కరి డిపి ఉందంటే నా ఒక్కరి పేరు ఉండొద్దంట. ఆ పిల్ల పేరు కూడా ఉండాలంట. అప్పుడైతే ఆమె అవుతుందంట లేకుంటే నాదే అయిపోతుందంట. నేను ఇప్పుడు దాకా రావణ్ అంటే రావణే రావణ్ మౌన్ ఇద్దరు అనుకున్నా కదా, అందుకని వాడి మీద పెట్టినా హే రావణ్ అని. అట్లా అనుకున్నా అన్న కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంటారు మీ ఫ్రెండ్స్ వచ్చి సంసారం చేస్తారా యూట్యూబ్ లో? మీ ఫ్రెండ్స్ అంటారు యూట్యూబ్ లో ఇట్లా చూపించిన వాడతాడు అనుకున్నా. ఆమె వల్ల నాకు ఫేమ్ వచ్చిందంట. మీ ఎందుకన్నా ఫ్రెండ్స్ వచ్చి కొడతారు వీడియోలు? మీ ఫ్రెండ్స్ వచ్చి యాక్టింగ్ చేస్తారా? మళ్ళీ లేకపోతే మీ ఫ్రెండ్స్ నేను అన్నీ ఏమదే? నా వల్ల ఫేమ్ వచ్చింది. నా నేను నచ్చినప్పటి నుంచి ఫేమ్ అనలేదంటారా ఫ్రేమ్ లోకి వచ్చి ఫ్రేమ్ లోకి వస్తేనే ఫేమ్ వస్తుంది కదన్నా. ఫ్రేమ్ లోకి లేదు ఫ్రేమ్ ఎట్లా వస్తుంది? అది కరెక్టే కదా. నా వచ్చినప్పటి నుంచి వీడి వల్లే ఫ్రేమ్ లోకి వచ్చిండు. ఫ్రేమ్ లోకి వస్తే ఫేమ్ వస్తుంది. సపోజ్ నేను రాకపోయినా అనుకో ఈ టీమ్ లకి అప్పుడు వీడియో ఏం చేసేటోడు అన్న వేరే కొట్టుకుంటారు కొట్టుకుంటా కొట్టుకుంటారు కాదు. ఈమె రాకపోయినా ఎవరైనా వస్తుండే కదన్నా వీడియోస్ కొట్టుకుంటుంటే. నేను అమ్మాయిలా వేషం వేసాను పక్కన. నువ్వు లేకపోతే నేను ఇంకో అమ్మాయిని తెచ్చుకొని ఆ వీడియో చూడన్నా దాంట్లో ఎవరు గేర్ గా మాట్లాడినారు. అయ్యో ఇద్దరు కలిసి చేసుకుంటారు అని చెప్పి వీని పేరు మీద పెట్టిన. నాకు వద్దన్నా నా పేరు పెడితే నేను చేస్తాను. అదేంది? ఇప్పుడు మిస్టర్ అజయ్ అభిషేక్ సపరేట్ పెట్టుకున్నాడు. అది అన్న ఓన్ ఛానల్ అది. అట్లనే వాడు కూడా పెళ్లి చేసుకున్నాక నీ పేరు రాదు మొగుడి పేరు వస్తుంది. ఫిక్స్ అయిపోయి ఇంటికి. నా పేరే వస్తుంది వాళ్ళకి. ఆమె నవ్వుతున్నా నా తర్వాత ఎట్లా మాట్లాడుతుంది తెలుసా ఆమె నా ఏం బాగలాడుతురా? పేరు ఎందుకు మారుతుంది? మారు. అన్న మారదంటే ఏందన్నా ఇప్పుడు నేను కూడా అది చేసుకుంటున్నా కదన్నా నాకు అనేది ఉండాలి కదా ఛానల్ సగం సగం అంటే మొత్తం ఛానల్ ఇంకా నాదేం ఛానల్ అన్న మా ఛానల్ నువ్వు కనబడుతున్నప్పుడు నేను కూడా అయితే ఎదుగుదన్నా. సగం ఉండాలి. సగమా? ఏ రావాలంటే నేను లేనా పిచ్చిదాన్న అన్న ఈ సగం ఎందుకన్నా మొత్తం ఇచ్చేసి నేను పోతున్నా కదా నా సగం ఎందుకు ఇంకా నేను వెళ్ళిపోతాను నువ్వు కూడా? నేను వెళ్ళిపోతా నేను కూడా పని చేసుకుంటా బాధితుడు. ఐడియాలా జొమాటోనే కొట్టిన ఇదేనా సేమ్ కదా అదే లైఫ్ వెళ్ళిపోతా నేను మళ్ళీ రావద్దు. నువ్వు నా దగ్గరకు వచ్చి బాగుపడాలి కానీ నువ్వు మళ్ళీ అదే లైఫ్ పోతావు అంటే ఇద్దన్నా ఒకవేళ నువ్వు ఉంటలేవు వాళ్ళు ఎంత సతాయిస్తున్నారు తెలుసా నాకు. రాయే చెప్పు. నువ్వు పోతా నేను పోతా లవడాలి అసలు దిమ్మని కొడతావు ఒకటి దిమ్మని పడతావు. నేను జిరా చదువుతున్నా తెలుసుకుంటావరా? జయరామ్ పోతాను మళ్ళీ నేను ఉండా నాకు ఛానల్ రానప్పుడు నేను ఎట్లుంటాను నేను కూడా వెళ్ళిపోతా నేను ఏదో ఒక పని చేసుకుంటా నాకేం రాదు ఆ పిల్ల నా కోసం ఉంటలే. అప్పుడు ఏదో పని చేసుకొని కూర్చుంటా. అదే మీకు నిజంగా కోడి మాకు ఇచ్చిన దేవుడు అర్థంగా చిన్న చిన్న కొట్లాడితే పెద్దని కొట్లాడే అమ్మ ఛానల్లో పేరు లేదు నేను లేను లవడాలి అసలు ఏంది అన్న నీ ముంగట ఒకలా ఉండు నా ముంగట నా ముంగట ఒకలా సరే నీ ముంగట్నే మాట్లాడుతున్నా ఛానల్ పేరు మార్చా ఏమన్నా? పేరు మార్చా డిపి మార్చా ఉంటావా వీడియో చూడు. నా ముందే ఏంటే టిక్ అనుకుంటూ పోతున్నావు వెళ్ళిపోక వెళ్ళున్నాడు ఏంట్రా? అయినా నువ్వు ఏంట్రా క్రమశిక్షణలో పెట్టలేదా నువ్వు? ఆ? నా వల్ల ఫేమ్ వచ్చిందంటే నేను ఏం మాట్లాడతాను ఇంకా నేను కుక్క బతికే కదా అది. అంటే నేను కుక్క బతుక ఇదిగో, నీ వాళ్ళ ఆమెకి ఆ, చాలా. మీ ఇద్దరు వల్ల మీ ఇద్దరికి వచ్చిందని అనుకోవాలి అట్లా. నా పేరు ఉండదు పేరు ఉండదంటే ఏం చేస్తావు ఇప్పుడు? ఉండండి ఏడికి వెళ్ళిపోతావు? మా ఇంటికి వెళ్ళిపోయి చదువుకుంటా చదువుకుంటావా? ఫిక్సా? ఫిక్సా? మంచి ఆలోచన. నా దగ్గర మాట జారును అనుకో పట్టుకున్నాను అనుకో మాట అన్నా నేను మాట జరుగుడు కదా ముందే చెప్తున్నా ఆ. మొన్ననే చెప్పిన నువ్వు ఒప్పుకోకపోతే అర్జున చెప్పి వేరే ఛానల్ పెట్టించుకుంటే లేకపోతే వెళ్ళిపోతాను ఫస్ట్ మీ దాంట్లో మంచి చేయి. ఒకవేళ మరి ఏం మంచి చేస్తావు? చేస్తే మళ్ళీ గుడ్డు- నీకు ఒక ఛానల్ గుడ్డు. పెట్టిస్తాడు. ఒక అమ్మాయిని తెచ్చుకొని పెట్టుకున్నట్టుంది అన్న నన్ను అర్థమవుతుందా చేసుకోవడానికి వీడియోలా ఆ? నా పిల్ల కాదా నువ్వు?
అట్లా ఎందుకు అనుకుంటున్నావు మళ్ళీ అట్లెందుకు అనుకుంటున్నావు? మరొకప్పుడు పండుగ దాంట్లో విస్తరించినప్పుడు దాంట్లోనే వేసింది కదా, మళ్ళీ ఇప్పుడు పండుగ రచ్చ స్టార్ట్ అయింది. అట్లా నువ్వు కూడా ఈ దాంట్లో వేసిందే, నీకు గ్రోత్ వచ్చినప్పుడు నువ్వు 100% వానికే సపోర్ట్ చేస్తావు నాకు తెలుసు. 100% వీనికి సపోర్ట్ అంటే అరే వీడు కూడా చేస్తాడు కాబట్టి. వద్దన్న వాని మీద నమ్మకం ఉన్నప్పుడు నాకు లేదు కదా, నేను వెళ్ళిపోతాను ఆ పార్టీకి, నేను ఉంటాను. నేను వెళ్ళిపోతే ఏం కుప్పలు మునిగిపో గట్టిగా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవాలి అనేసి. ఆమె ఎందుకు వెళ్ళిపోతా? ఛానల్ ఇస్తే నేను వెళ్ళిపోతా. అరే ఏంట్రా మీ అమ్మ పేర్ల కోసం కూడా ఆడతారా? ఈ అమ్మ నవ్వుతారా? చూసినా కొట్లాడుతున్నాడు కదా, నాకు కొట్లాడుతుంది ఆమె. నువ్వు ఆ బొమ్మలు కదా నేను కొట్లాడుతుంటే నువ్వు సరే వింటున్నావు. మార్చా మళ్ళీ పేరు మార్చా. ఇప్పుడు ఏం చెప్తావు? ఏం ఆన్సర్ ఇస్తావు? ఏదో ఆన్సర్ ఇక అట్లా కూర్చుంటున్నావు అచ్చు. బేసికల్ గా పాపం వాడేదో చేసుకుంటాడని చెప్పి హే రావణ్ అని పెట్టిన. నాకు ఇదంతా పంచాయతీ ఉందంటే ముందే రావణ్ ఏదో కూడా పెడుతుండే. ఇక ఇప్పుడు పేరు మార్చి మళ్ళీ అట్లా ఊకే పేరు మార్చదు కదా. మళ్ళీ నువ్వు ఆయన ఒక్కరికే పెట్టినావు, చెప్పినావు ఏమని, అరే ఛానల్ పెట్టిస్తారా చేసుకోరా మంచిగా అంటే. నేను లేనా నన్ను పిలిచి వీడికి చెప్పినా నీకు చెప్పిన ఒకటే కానీ నాకు చెప్పినా నీకు వచ్చి చెప్పలేను నేను తింటే వాడు తిన్నట్ట అన్న. బా అమ్మా మీ ప్రేమికులు నేను అలా తినేటోళ్ళు 10 మంది ఉంటారు. టెన్షన్ వీడు ఎప్పుడు గుతకాడు ఉంటాడు, కెమెరా ఇది అవి ఇవి షూట్ చేసాం కానీ ఇంకో మాట చెప్పినా నువ్వు ఏదో పనిలో ఉంటుంది కాబట్టి నీకు చెప్పలేదు. ఇప్పుడు నీకు చెప్పలే అని చెప్పి కూడా నువ్వు ఇప్పుడు ఇది అంటా అంటున్నావు స్టోరీ. సరే అట్లా అంటున్నావు కదా, అన్న ఇటు చూడన్నా, వండినోడే తినాలని ఉండదు. వండినోడు తింటాడా? అందరికి పెడతాడు కదా. నేను చేసినప్పుడు ఆమె కూడా వస్తుంది కదా సగం దాంట్లో. తిరా అదే తిరా నువ్వు తిరా. ఆమెకు ఛానల్ కావాలి, నాకు ఒక పేరు కావాలి. నేను వీని వల్ల బతలేను. నాది నేను ఆర్టిస్ట్ ఏమంటారు ఒకటి ఆలోచించు. రావణ్ గారి పేరుకి హే రావణ్ అని ఉంది, ఇవాళ డీపీ ఉంది. వీడియో తీసేది నువ్వే కదా. నేను కాదు ఇంకో అమ్మాయి వస్తుందంట. ఏ అమ్మాయి? ఏమో మా చెల్లెలు అక్క తింటారు. ఏ అమ్మాయి రా, నేనే పోతాడు. చెట్టు బాగుంది కానీ ఇట్రా, దెంకొచ్చాను వేడించు కానీ ఇట్రా. ఏందన్నా మరి ఇంత యాటిట్యూడ్ ఉండదు నీకుండదే. అట్లనే చేస్తున్నావు కదా మౌని. అన్న ఈ రోజు అద్దెతో మధ్యలో చేసుకున్నాం. ఎవరి ఛానల్ అని నీ ఛానల్ అనే కదా మేము ఇద్దరం చేసుకున్నాం. ఇప్పుడు ఆయనకి అంత గేర్ ఎట్లా వచ్చింది అన్న? ఇన్ని రోజులు రాందే గేర్ ఎందుకు వచ్చిందంటే నువ్వు అట్లా గుద్దలం చేస్తే గేర్ వచ్చింది. నేనేం గుద్దలం చేస్తలే అన్న. అన్న నువ్వు లేవు నా విల్లాల మెట్ల మీద చేసుకోకపోతే చేయకు, ఇంకో అమ్మాయి తెచ్చుకుంటే నాకుంది, నా గుద్దలం నాకుంది, వేరే అమ్మాయి తెచ్చుకొని చేసుకుంటా అంటే అన్నాడు. అన్నాడు. ఎందుకంటాడు అన్న? పిలువాని ఒకసారి అన్నమాట. రావా